నేను కండోమ్ యూజ్ చేయలేదు అంటాడు. ఎందుకంటే అది చర్మం టచ్ అయితే సుఖం మంచిగా వస్తుంది అన్నాడు. అన్నాడా లేదా? కానీ అతను ఇప్పుడు చూడండి సఫర్ అవుతున్నాడు. మైండ్లో వచ్చేసింది అతనికి, డౌట్ వచ్చేసింది, అమ్మా ఏదో అయింది నాకని. ఇక అది అది వేటాడుతూ ఉంటుంది. దానివల్లన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది. దానివల్ల టైమింగ్ తక్కువైంది. ఇప్పుడు ఇంకా ఇండల్జ్ అవుతుంది. అందుకే ఏంటంటే అన్‌ప్రొటెక్టెడ్ పోవద్దు. ఒక పార్ట్నర్ ఉంటే మీరు అవసరం లేదు, కండోమే అవసరం లేదు. యూజువల్లీ కండోమ్ వేసుకున్న తర్వాత, సేఫ్టీది వేసుకున్న తర్వాత అది డెఫినెట్లీ అంత టచ్ రాదు, ఫీల్ రాదు. పని చేస్తారు. ఇజాక్యులేషన్ అయినప్పుడు తెలుస్తుంది. ఆమెకు సుఖంగా ఉంటుంది. అందుకే ఆమె కొరకు ఆమె ఏం చేస్తుందంటే ఇవాళ రేపు ఏదో థిక్ అది ఇది వస్తున్నాయి అన్ని, అలాంటివి వాడుతున్నారనమాట. అయితే ఇక కండోమ్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి తృప్తి రావట్లేదు అంతా అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉంది. స్కిన్తో చేస్తే కూడా అంత రాదు, కానీ ఓకే ఫీల్ అవుతుంది. కానీ చాలామంది ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏమంటారంటే హట్ కండోమ్ వద్దంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉంటే ప్రాబ్లం లేదు. అన్లెస్ మీరు అసలు యూజ్ చేసేది ఎందుకు, అది బెస్ట్ కాంట్రాసెప్టివ్, పిల్లలు పుట్టకపోవడం దానికి యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రావద్దని. అది కాకుండా స్కిన్ టచ్ అవుతుంది, నాకు మంచిగా ఉంటుంది అంటే మీరు ఇంట్లోనే ఉండాలి మరి మంచిగా చేసుకోవడానికి. అట్లా చేసుకోకుండా బయటకు వెళ్తాము, మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా కావాలి, అది ఓంగని ఈయనకు ధన్మని వస్తుంది.